అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 2ని ఎపిసోడ్ 1ని చూడకపోతే ఫస్ట్ వెళ్ళి వాటిని చూడండి. ఎపిసోడ్ 3కి నేను పెట్టిన పేరు ద రివెంజ్. ఈ సంఘటన జరిగింది ఉమా అండ్ జిత్తు అనే ఇద్దరు భార్యాభర్తలకి. వాళ్ళకి ఒక 4th క్లాస్ చదివే అబ్బాయి కూడా ఉన్నాడు. జనరల్గా దివాళీ వస్తే ఏం చేస్తాం? ఇల్లు క్లీన్ చేసుకుని నీట్గా సర్దుకుని కుదిరితే పెయింటింగ్ వేయించుకొని డెకరేట్ చేసుకుని దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం. వీళ్ళు కూడా ఆ విధంగానే దివాళీ ఒక 4 days ముందు ఉంది అనగా ఇల్లు మొత్తం క్లీన్ చేశారు, కొన్ని సామాన్లు తీసుకెళ్ళి బయటపడేశారు, ఇంటికి పెయింట్ వేశారు, మొత్తం డెకరేట్ చేసి దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా హ్యాపీగా జరిగింది. ఆఫ్టర్ దివాళీ ఒక 1 week అవుతుంది. 1 week అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కొన్ని విచిత్రమైన విషయాలు జరగడం మొదలుపెట్టాయి. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు, కేవలం ఉమా మాత్రమే ఉంది. ఎందుకంటే ఉమా భర్త తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ అబ్బాయి 4th క్లాస్ అని చెప్పాను కదా, వాడి పేరు హర్ష, వాడేమో స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో ప్రతిరోజు తన భార్య ఒక్కతే ఉంటుంది. ఉమా అలా కిచెన్లో తన భర్త టమాటా చట్నీ చేయమనంటే ఈవినింగ్ వచ్చేసరికల్లా తిందామని అడిగేసరికల్లా తను ఆ పచ్చడి ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతూ ఉంది, తయారు చేస్తూ ఉంది. ఇంతలో డ్రాయింగ్ రూమ్ నుంచి ఏదో సౌండ్ వచ్చింది. ఎవరు లేరు కదా ఇంట్లో, ఆ సౌండ్ ఏంటి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే చిన్నపిల్లలు ఇట్లా పెయింటింగ్ వేసుకుంటుంటారు కదా, చిన్న చిన్న డబ్బాలు, అదంతా కింద పడిపోయి ఉంది. మొత్తం అక్కడంతా స్ప్రెడ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు కనిపించింది. అలా ఎలా పడి ఉంటుందిరా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటే అక్కడ కిటికీ ఓపెన్ చేసి ఉంది, తనకి కనిపిస్తుంది. అబ్బా, ఈడొకడు హర్షగాడు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తాడు, ఆ కిటికీలోంచి వచ్చిన గాలికి కొనాలో ఉండుంటుంది, పడిపోయిందేమో, ఇప్పుడు నాకు ఎక్స్ట్రా వర్క్ ఇది అని చెప్పి తను ఒక క్లాత్ తీసుకొచ్చి ఆ కలర్స్ అన్నీ తుడిచేసి ఆ బాక్స్ని పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళి తను కిచెన్లో తన పని తను చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ రోజు నైట్ వీళ్ళందరూ తిని పడుకున్న తర్వాత వాళ్ళ మెయిన్ డోర్ని ఎవరో కొడుతున్నట్టుగా ఉమా ఒక్కదానికే వినిపించింది. తను వెళ్ళి చూద్దాం అనుకుంది. ఫస్ట్ తన భర్తను లేపుతుంది, అరే జిత్తు లేరా లేరా అని అంటుంటే తను ఫుల్ గాఢ నిద్రలో ఉండేసరికల్లా ఇతను లేచేలా లేడని చెప్పి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ పీప్ హోల్లోంచి చూసింది. బయట ఎవరు కనిపించలేదు, ఆ సౌండ్ కూడా ఆగిపోయింది. సర్లే ఎవరు లేరు కదా అని చెప్పి వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ ఎవరో డోర్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఈసారి మళ్ళీ ఆ హోల్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే బయట నుంచి సౌండ్ ఎవరో కొడుతున్నట్టుగానే వస్తుంది. ఆ డోర్ మొత్తం ఇలా ఊగుతుంది, కానీ ఆ హోల్ దగ్గర ఎవ్వరూ కనిపించట్లేదు. తనకి చాలా భయం వేసి వెంటనే వెళ్ళి వాళ్ళ ఆయనని గట్టిగా అరిచి లేపింది. అతను బయటికి వెళ్ళి మొత్తం చెక్ చేశాడు, ఎవరు లేరు, నీ భ్రమ అయి ఉంటుందిలే, పద లోపలికి అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి నిద్రపోయారు. సేమ్ అదే విధంగా నెక్స్ట్ డే నైట్ కూడా తను నిద్రపోయిన తర్వాత తను ఒక్కదానికే ఏడుపు వినిపించింది. ఈ విధంగా తనకి వినిపించడంతో బయటికి వెళ్ళి అన్ని రూమ్లు చెక్ చేసుకుంటూ ఆ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. తన ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఏడుపు సౌండ్ ఆగిపోయింది. ఎందుకైనా మంచిదని వెంటనే దేవుడి గది దగ్గరికి వెళ్ళి అక్కడ విభూది తీసుకుని తను పెట్టుకుంది. ఆ అబ్బాయి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి హర్ష కూడా విభూది పెట్టింది. ఆ తర్వాత వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ ఆయన కూడా విభూది పెట్టి ఆ తర్వాత నిద్రపోయింది. నిద్ర కొంచెం తనకి బాగానే పట్టింది ఆ విభూతి పెట్టుకున్న తర్వాత. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన హస్బెండ్కి జరిగిందంతా చెప్పింది. అప్పుడు అతను అన్నాడు, నువ్వు ఈ సినిమాలు ఆ దయ్యాల షోలు ఎక్కువ చూస్తూ ఉంటావు, అందుకే నీకు అట్లా అనిపిస్తుంది, అలాంటిది ఏం ఉండదు, నువ్వు నీ భ్రమ అదంతా అని చెప్పి తను ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఇల్లు దిగుతాడు అనమాట. ఇలా కిందకి దిగి అట్లా గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే ఇక్కడ గేట్ ఉంటుంది, గేట్ దగ్గర నుంచి ఇట్లా కొంచెం గ్యాప్ ఉంటుంది, ఇక్కడ నుంచి స్లాబ్ పడి ఇట్లా కిందంతా కూడా సెల్లారే అనమాట, చిన్న కార్ పెట్టుకోవడానికి బైక్ పెట్టుకోవడానికి ఉంటుంది. పైన ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు, మిగతా టాప్ ఫ్లోర్ వచ్చేసి టెర్రస్. ఏంటంటే వీళ్ళది ఒక ఇండివిజువల్ హౌస్ అనమాట, వాళ్ళు తప్ప ఆ ఇంట్లో ఎవరు ఉండరు. అయితే వాడు ఇట్లా మెట్లు దిగి ఆ సెల్లార్లోంచి ఇట్లా నడుచుకుంటూ ముందుకు వచ్చి గేట్కి ఒక 4 feet డిస్టెన్స్లో ఉన్నాడు. డిస్టెన్స్లో ఉండి ఇలా బైక్ దిద్దామని అనుకుంటున్నాడు. ఇంతలోగా ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి బాల్కనీ ఉంటుంది, ఓపెన్ ఇట్లనే స్ట్రైట్గా. ఆ బాల్కనీ దగ్గర నుంచి
ఒక పూల కుండి తన నెత్తిపైన పడ్డానికి ఇలా డౌన్ ఇట్లా ఫాస్ట్గా వచ్చి పడే టైంకి నెత్తిపైన పడాల్సింది ఇట్లా కొంచెం సైడ్కి తిరగగానే ఇక్కడ దీనిపైన పడి ఆ పూల కుండి విరిగిపోయింది కింద పడ్డ తర్వాత. విరిగిపోయేసరికల్లా దానికి బాగా పెయిన్ వచ్చింది. వెంటనే బైక్ పక్కన పెట్టేసి పైకి వెళ్ళాడు. ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు, ఇలా జరిగిందని చెప్తాడు. ఆ తర్వాత ఆయిల్ రాసుకుని అలానే కూర్చుని ఉంటాడు. అప్పుడు తన వైఫ్ అంటుంది, ఏవండి నాకు ఏదో టెన్షన్గా ఉంది, కనీసం నా తృప్తికైనా ఎవరినైనా తీసుకొచ్చి ఇంటికి ఇల్లు మొత్తం శుద్ధి చేయించండి, ఏదైనా పూజ చేయించండి అంటే సరే సరే చేయిస్తా అని చెప్పి ఒక పర్సన్ని మాట్లాడుకుని అతను తీసుకొచ్చి ఇల్లు మొత్తం శుద్ధి చేయిస్తారు. శుద్ధి చేసిన తర్వాత కొద్ది రోజుల వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎటువంటి యాక్టివిటీ లేదు, ఇలాంటివి ఏవి జరగలేదు. కానీ ఒకరోజు జిత్తు తన వైఫ్ ఉమాకి స్వీట్స్ అంటే ఇష్టమని స్వీట్ బాక్స్ తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ఇట్లా ఒక్కొక్కటి తీసుకుని తింటూ ఉన్నారు. మిగతాయి కొన్ని అక్కడ టేబుల్ పైన పెట్టున్నాయి, డైనింగ్ టేబుల్ పైన. ఇంతలో వాళ్ళ అబ్బాయి హర్ష ఆ టేబుల్ దగ్గరకు వచ్చి ఆ స్వీట్ బాక్స్ని తీసుకుని తినేస్తూ ఉన్నాడు. చూసేసరికల్లా సగం స్వీట్ బాక్స్ ఆ అబ్బాయి తినేశాడు. వీళ్ళిద్దరు షాక్లో ఉన్నారు. అదేంటి మన అబ్బాయి స్వీట్స్ ఇస్తే అసలు ముట్టుకోడు కదా, వాడికి స్వీట్స్ అంటేనే చిరాకు, అసలు ఎప్పుడు ఇష్టంతో తినడు, ఇదేంటి ఇవ్వకుండానే అన్నీ ఎలా తినేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో సరే అమ్మ తీసుకోండి, నాకు ఎక్కువైపోయిందని చెప్పి వాడు ఆ బాక్స్ని వాళ్ళకి తోసేసి లోపలికి వెళ్ళిపోతాడు. సర్లే వీళ్ళు అనుకుంటారు, స్టార్ట్ చేసి ఉంటాడులే తినడము, మంచిదే కదా, ఇన్ని రోజులు ఇస్తే తినలేదు, ఇప్పుడు తింటున్నాడు కదా, పోనీలే అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకుని వదిలేస్తారు. ఆఫ్టర్ 1 వీక్ ఆ అబ్బాయి ఏదైతే స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్ నుంచి వీళ్ళ ఫాదర్కి కాల్ వస్తుంది. ఆ కాల్ని మాట్లాడుతున్న జిత్తుకి చెప్తారు వాళ్ళు, మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదు, ఏమైంది, అసలు హెల్త్ బాగాలేదా మీ అబ్బాయికి, పంపించట్లేదు ఎందుకండి అంటే, లేదండి మేము రోజు రెడీ చేసి పంపిస్తున్నాము, రాకపోవడం ఏంటి స్కూల్కి అని చెప్పి అతను ఆ స్కూల్ మేనేజ్మెంట్ తోటి అడుగుతాడు. లేదండి మా స్కూల్కి రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి మీరే, మా స్కూల్కి అయితే అసలు నా వారం రోజులు అయింది, మేమెందుకు చెప్తాం ఇట్లా అంటే, సరే సరే అండి నేను చూసుకుంటా అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హర్షని అడగకుండా అసలు వీడు ఏం చేస్తున్నా అని చెప్పి అతని వెనకాలే వాళ్ళ ఫాదర్ వెళ్తూ ఉంటాడు. హర్ష సైకిల్ తీసుకుని ఇలా స్కూల్ దగ్గరికి తొక్కుంటూ వెళ్ళి స్కూల్ దగ్గరికి రాగానే పక్కన ఒక గల్లీ ఉంటే ఆ గల్లీలోంచి సైకిల్ తొక్కుకుంటూ ఒక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. సైకిల్ ఇట్లా పార్క్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ రాళ్ళతోటి అక్కడ ఉండే గడ్డిని పీక్కుంటూ ఆడుకుంటూ ఉంటాడు. పక్కనే ఒక పాత ఉయ్యాలు ఉంటే దాన్ని ఊగుతూ కూర్చుంటాడు. కొంతసేపు అయిన తర్వాత ఆ అబ్బాయి హర్ష ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా, అంటే పక్కన ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు వాడితో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఇలా హైఫై ఇచ్చుకోవడం గాల్లో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. దూరం నుంచి ఇదంతా కూడా హర్ష వాళ్ళ ఫాదర్ చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ ఫాదర్కి భయం వేసి వెంటనే హర్ష దగ్గరికి వెళ్ళి, ఏంటన్నా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు స్కూల్కి వెళ్ళకుండా అని చెప్పి అంటాడు. హర్ష వాళ్ళ నాన్నని చూడగానే షాక్ అయ్యి ఏం లేదన్నా అంటే అతను చేయి పట్టుకుని పదనన్నా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఆ సైకిల్తో పాటు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హర్ష వాళ్ళ ఫాదర్ అంటాడు, నాన్న నీకు స్కూల్కి వెళ్ళాలని లేకపోతే మాకు చెప్పు, ఎటువంటి ఫోర్స్ లేదు, నువ్వు ఇంటి దగ్గరే ఉండొచ్చు, నీకు నచ్చినప్పుడే స్కూల్కి వెళ్ళు, కానీ ఇలా మాత్రం ఎక్కడికి వెళ్ళకు నాన్న నువ్వు బయటికి చెప్పకుండా అంటే, అప్పుడు హర్ష సరేనా అన్న నేను ఇంకెప్పుడు బయటికి వెళ్ళను, మీకు చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళను నేను అని చెప్పి అనడంతో వాళ్ళ నాన్న సరేనన్నా ఇట్లా చెప్పపైన ఇలా అంటూ అమ్మ లోపలేదో చేస్తుంది వెళ్ళు అంటే అతను లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత నిద్రపోయే టైంలో జిత్తు అనుకుంటాడు, నా కొడుకుకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, దీన్ని సాల్వ్ చేసుకోవాలి ఎలా అయినా సరే, అలా ఒక్కడే కూర్చుని మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పి ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతాడు. నెక్స్ట్ డే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ కూర్చుని ఉంటాడు. సైకాలజిస్ట్ మాట్లాడుతూ ఉంటాడు, ఏంటన్నా ఏంటి సంగతులు, నీ ఫ్రెండ్స్ ఏంటి, ఎలా ఉంటుంది నీ లైఫ్ స్టైల్, ఏం చేస్తూ ఉంటావు రోజంతా, ఇన్ఫర్మేషన్ మొత్తం హర్ష దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. లాస్ట్లో ఏంటి చెప్పు నీ ఫ్రెండ్స్ గురించి అదేదంటే, రీసెంట్గా నాకు ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు, చాలా మంచోడు అన్నయ్య, నేను అన్నయ్య అని పిలుస్తాను. అప్పుడు అతను సైకాలజిస్ట్ అంటాడు, అన్నయ్య పేరు ఏంటి అంటే, ఆ అన్నయ్య పేరు ఎవ్వరికి చెప్పొద్దని చెప్పాడు, నేను ప్రామిస్ చేశాను, అందుకే మీకు కూడా చెప్పను అని అంటాడు. ఓకే సరేనా అన్న నువ్వు వెళ్ళు బయటికి అని చెప్పి హర్ష వాళ్ళ ఫాదర్ని లోపలికి రమ్మంటాడు. అతను లోపలికి వచ్చిన తర్వాత, మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయిని నేను ఆ ట్రీట్మెంట్ ఇస్తాను, ఇంకొక 2-3 సెషన్స్ తర్వాత నేను చెప్పగలుగుతాను ఏం జరుగుతుందనేది, మీరు కంగారు పడకండి, ఇప్పుడు ఈ మందులు తీసుకోండి, ఇవి వాడండి, నేను నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను పూర్తిగా డీటెయిల్గా అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత హర్ష స్కూల్కి వెళ్ళడం కూడా మానేశాడు.
ఏదో నాకు వెళ్ళాలని లేదమ్మా అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళు కూడా అరే వద్దులే ఎందుకు వాడు అలా చేస్తున్నాడు బిహేవియరు, వెళ్ళకపోవడమే బెటరు, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండనివని చెప్పి వాళ్ళు కూడా వాడు స్కూల్కి వెళ్ళకపోయినా ఏమనకపోయేవాళ్ళు. రోజు ఈవినింగ్ అయ్యేసరికల్లా వీళ్ళు కింద అందరూ వాడి ఏజ్ పిల్లలతోటి కలిసి గలీలో క్రికెట్ ఆడుతూ ఉండేవారు. ఆ రోజు ఈవినింగ్ వాడు వెళ్ళాడు, ఆ పిల్లతో క్రికెట్ ఆడుతున్నాడు. ఇంతలో సడన్గా అక్కడ ఒక చిన్న గొడవ జరిగేసరికల్లా ఆ బ్యాట్ తీసుకుని ముంగటున్న ఒక అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దాంతో వాడు నెత్తి పలిగిపోయేసరికల్లా అక్కడ లోకల్లో ఉండే వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేసేసి వీళ్ళ ఇంటిపైన ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటే వాళ్ళ వెంటనే ఫాదర్ని పిలిచాడు. ఆ ఫాదర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాడు. సరే మీరు పిల్లోని ఏమనకండి, తెలియక జరిగిపోయి ఉంటుంది, చిన్నపిల్లలు కదా వదిలేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని ఎవరైతే నెత్తి పగిలిందో ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్కి అయ్యాల్సిన డబ్బులు ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళే ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి హర్షని వాళ్ళ ఫాదర్ లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు కూడా వాడు ఎటువంటి తప్పు చేసినా సరే ఏం తిట్టకపోయేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం వాళ్ళ ఫాదర్కి చాలా కోపం వచ్చి హర్షని గట్టిగా కొట్టాడనమాట. దాంతో హర్ష ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ మదర్ ఆ రూమ్లోకి వెళ్ళి ఎందుకు నాన్న అలా చేసావు, నువ్వు అలాంటి వాడివి కాదు కదా, ఎందుకు అదంతా చేసావు, సరే ఊరుకో ఏడవకలే ఏం కాదులే నాన్న ఏమన్నారులే అని చెప్పి దగ్గర తీసుకుని వాడికి తినిపించి పడుకోబెట్టింది. ఒక 2 days అయింది. ఒక 2 days తర్వాత ఈవినింగ్ టైంలో ఈ జిత్తు, అదే హర్ష వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను టీ తాగుతూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నాడు. డ్రాయింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చుని ఉన్నాడు. అక్కడ హర్ష డ్రాయింగ్ బుక్ ఇలా ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. అందులో ఒక పేజ్లో హర్ష ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు. అక్కడ కింద వాళ్ళ మదర్ ఫాదర్ అంటే ఉమా జిత్తు వీళ్ళిద్దరి డయాగ్రామ్స్ గీసి ఉన్నాయి. వాళ్ళు చనిపోయినట్టుగా బ్లడ్ మొత్తం ఇట్లా ఫ్లో అవుతున్నట్టుగా డయాగ్రామ్ వేసి హర్ష నెత్తిపైన ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అని రాసింది. అది చూసి వాళ్ళ ఫాదర్కి ఏం అర్థం కాలేదు, చాలా భయపడ్డాడు. అదేంటి మేము ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నామా వాడిపైన, వాడు ఎందుకు ఇలా డయాగ్రామ్ గీయాల్సి వచ్చింది, మేము వాడిని బాగానే చూసుకుంటున్నాం కదా, ఏం జరిగింది, ఎందుకు ఇదంతా అవుతుందని చెప్పి వాడు కన్ఫ్యూజ్ అయ్యి వాడికి ఇరిటేషన్ లాగా అనిపించి వెంటనే ఆ సైకాలజిస్ట్కి కాల్ చేసి నెక్స్ట్ సెక్షన్ని బుక్ చేస్తారు. వీళ్ళు అక్కడ తీసుకుని వెళ్తారు. బాబుని తీసుకెళ్ళిన తర్వాత సైకాలజిస్ట్ వాడితో మాట్లాడుతూ ఉంటాడు. అంతా మాట్లాడిన తర్వాత ఈసారి అంటాడు, ఏంటి మీ అన్న ఏమంటున్నాడంటే, అన్నయ్య నీతో మాట్లాడద్దని చెప్పాడు, నీకు అతని గురించి ఏం చెప్పొద్దని చెప్పాడని చెప్పి అతనితో అంటాడు. ఓహో అవునా అని చెప్పి కొద్దిసేపు ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయిని బయటికి పంపించి హర్ష వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. మీ అబ్బాయికి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇది చాలా కామన్, చాలామంది పిల్లలకి జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి కరెక్ట్ టైం కేర్ ఇవన్నీ దొరకకపోవడంతో ఇలా వాళ్ళే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుని వాళ్ళతోటి అన్నీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, మీరు కంగారు పడకండి, మీరు కొద్దిగా అతనితో టైం స్పెండ్ చేయండి, ఇంకొక 2-3 సెషన్స్లో ఇవన్నీ మనం సాల్వ్ చేద్దాము, మనం అబ్బాయిని మంచిగా చేద్దాము అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. వాళ్ళు ఇంటికి వెళ్తారు, అంతా కొద్ది రోజులు బాగానే ఉంటుంది, అతనితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు హర్ష స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. అమ్మ నాకు పకోడీలు తినాలని ఉంది, నువ్వు చేసి పెడతావా అంటే వాళ్ళ మదర్ కిచెన్లోకి వెళ్ళారు. కిచెన్లోకి వెళ్ళి పకోడీలు తయారు చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి హర్ష ఎక్కడున్నావురా అని పిలుస్తుంటే ఎక్కడ కూడా కనపడ్డు. కిందికి వెళ్ళి చూసింది, కనపడలేదు. ఇల్లు మొత్తం వెతికింది, కనపడలేదు. తీరా టెర్రస్ పైనకి వెళ్ళి చూస్తే అతని చేతిలో షటిల్ బ్యాట్ ఉంది. అంటే ఇప్పుడు టెర్రస్ ఇలా ఉంటుంది కదా, ఈ టెర్రస్కి ఇక్కడ నిల్చుని ఉంటే ఇక్కడ ఒక గోడ ఉంటుంది, ఇలా ఇంకో గోడ ఉంటుంది. ఈ గోడ దగ్గర వాళ్ళ మదర్ ఇలా తొంగి చూస్తుంది. అప్పుడు వాడి చేతిలో షటిల్ బ్యాట్ ఉంది, అవతల ఇంకో షటిల్ బ్యాట్ గాల్లో ఇలా మూవ్ అవుతూ ఉంది. దాన్ని ఎవరు పట్టుకున్నారో అర్థం కావట్లేదు, అక్కడ ఎవరు కనిపించట్లేదు, కానీ ఆ షటిల్ బ్యాట్ ఇలా ఊగుతుంది. వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ మదర్కి ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం జరుగుతుంది, నేను కళ్ళతో చూస్తుంది నిజమా కాదా అని తను అనుకుంటూ ఉంది. తన హార్ట్ బీట్ ఇలా రైజ్ అవుతుంది. సరే అని ఊపిరి పీల్చుకుని తన చేతిలో ఆ పకోడీలు ఇలా పట్టుకుని నాన్న హర్ష ఎక్కడున్నావు అంటూ ఇలా అక్కడికి ఎంటర్ అయ్యింది. ఇంతలోగా తను ఎంటర్ కాకనే ఆ షటిల్ బ్యాట్ కింద పడిపోయింది ఒక్కసారిగా. అమ్మ నేను ఇక్కడే ఉన్నా, నువ్వు ఎందుకు వచ్చావు, పిలవాల్సింది కదా అని చెప్పి హర్ష వాళ్ళ మదర్ ఇట్లా చేయబట్టుకుని కిందికి వెళ్ళిపోతారు. కిందికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పకోడీలు తింటారు, అంతా బాగానే ఉంటుంది. నైట్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ చెప్తానని పిచ్చోడు అనుకుంటాడు, నేను ఏదో భ్రమపడ్డా అనుకుంటాడు, ఎలా చెప్పాలి ఈయనకి అని చెప్పి ఆలోచిస్తూ సర్లే నేను ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం దీనికి అని చెప్పి తను సైలెంట్గా ఉంటుంది. వాళ్ళందరూ కూడా నిద్రపోయారు. కరెక్ట్గా టైం 2 అవుతుంది. ఆ టైంకి హర్ష వాళ్ళ పేరెంట్స్ పడుకున్న రూమ్లోకి వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కాళ్ళ దగ్గర ఇలా నిల్చుని ఉంటాడు. అలా నిల్చుని వాళ్ళ నాన్ననే చూస్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా వాళ్ళ నాన్నకి మెలకు వస్తుంది. అరే ఏంట్రా హర్ష ఎక్కడున్నావు ఏంటంటే, సడన్గా అలా అడిగే లోపే వాడి కళ్ళు ఇలా పైకి వెళ్ళిపోయి మొత్తం వైట్గా అయిపోతుంది. వాడి చేతిలో ఉన్న కత్తిని తీసుకొని వాళ్ళ నాన్న పైనకి ఇలా దాడి చేస్తాడు. ఆ కత్తి ఇలా పొడిచే టైంకి అది వెళ్ళి అక్కడ మంచం వుడ్ ఉంటుంది కదా, దాంట్లో ఇరుక్కుపోతుంది. సరే అని చెప్పి ఆ కత్తిని ఇలా బయటకి ఇట్లా అనేసి హర్ష వెళ్ళి వాళ్ళ నాన్న గొంతుని ఇలా పట్టుకొని పిసుకుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ మదర్ ఉమా ఇలా వెనక నుంచి హర్షని గట్టిగా లాగి పట్టుకుంటుంది. ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళి వాడి బెడ్రూమ్లో ఆ బెడ్కి కట్టేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సైకాలజిస్ట్ని పిలుస్తారు. సార్ ఇలా జరుగుతుంది, వాడు నా పైన ఇలా చంపడానికి వచ్చాడు, ఏంటో మీరే చూడండి ఒకసారి అంటే ఆ సైకాలజిస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. హర్ష పక్కన కూర్చుని మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ సైకాలజిస్ట్ మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా సరే హర్ష ఇంత కూడా మాట్లాడడం లేదు. ఏదైనా మాట్లాడినా అన్నా అని చెప్పి సైకాలజిస్ట్ అనడంతో మోసుకుని బయటికి పోరా లండి కొడక. ఈ విధంగా హర్ష నోట్ నుంచి మాటలు విన్న తర్వాత అతను ఇంకా కొంచెం మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఎన్నిసార్లు మాట్లాడినా సరే పచ్చి బూతులు మాట్లాడడంతో ఆ సైకాలజిస్ట్ బయటికి వెళ్ళి, మీరేం కంగారు పడకండి, ఇప్పుడు మీ అబ్బాయి మాట్లాడే సిచ్యువేషన్ లేడు, నేను మళ్ళీ వస్తాను, ఈసారి మంచి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అంటుంది, లేదండి మన అబ్బాయి బిహేవియర్ చూస్తే వాడికి ఏదో అయినట్టుంది, ఇలాంటిది ఏదైనా గాలి మన ఇంట్లోకి వచ్చి ఉంటుంది, ఎందుకైనా మంచిది ఇట్లా ఒక టీం ఉంది, వాళ్ళు ఇలాంటి కేసెస్ని చూస్తారు, వాళ్ళని పిలుద్దామని చెప్పి హస్బెండ్తో అనగానే సరే పిలువు అని చెప్పి అతను అంటాడు. అప్పుడు వీళ్ళు ఐపీఎస్ టీమ్ని కాంటాక్ట్ అవుతారు. ఐపీఎస్ వాళ్ళు ఇదంతా విన్న తర్వాత సరే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్టిగేషన్ కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారు. ఇలా దివాళీ తర్వాత ఇది జరిగింది, ఇలా జరిగింది, డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను, అది ఇదంటే వీళ్ళు వెళ్తారు. డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి చూడండి మా అబ్బాయి ఇలా బొమ్మలు గీసాడు మా గురించి అని చెప్పి వాళ్ళకి ఆ బుక్ చూపిస్తూ ఉంటే వాళ్ళ బుక్ మొత్తాన్ని క్లియర్గా చూస్తూ ఉంటే కొన్ని పేజెస్ ఇట్లా లోపలికి ఇలా తిప్పి 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 చూస్తూ ఉన్నారు. ఒక పేజ్లో బిపిన్ అనే ఒక పేరుంది. ఏంటి బిపిన్ అనే పేరుంది, మీ అబ్బాయి ఫ్రెండా అని అడుగుతాడు. ఏంటి బిపినా అని చెప్పి హర్ష వాళ్ళ ఫాదర్ షాక్ అవుతాడు. అవునండి, మీరు అంత షాక్ ఎందుకు అవుతున్నారు, బిపిన్ అనే రాసుంది, ఇంతకీ అతను ఎవరు, ఎందుకంత షాక్ అవుతున్నారు మీరు అని చెప్పి వాళ్ళ ఫాదర్ని అడగడంతో అప్పుడు వాళ్ళకి ఆ ఇంట్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన గురించి చెప్తాడు. కొన్ని ఇయర్స్ బ్యాక్ బిపిన్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న బ్యాంకులో ఒక క్లర్క్ అండ్ వాళ్ళ నాన్నకి ఒక భార్య ఉండేది. ఆ భార్య ఈ రెస్టారెంట్స్లో టేక్ అవే కౌంటర్ ఉంటుంది కదా, పార్సల్స్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ పనిచేస్తూ ఉండేది. వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న వాళ్ళ భార్యకి ఒక కొడుకు ఉండేవాడు, బిపిన్ కాకుండా ఇంకొక అబ్బాయి. సో వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. బిపిన్ ఫాదర్ వాళ్ళ భార్య అని ఎందుకు అంటున్నానంటే బిపిన్కి తను సొంత తల్లి కాదు. యాక్చువల్లీ బిపిన్ వాళ్ళ ఫాదర్కి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. రెండో భార్య కొడుకే బిపిన్. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత బిపిన్ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయి. మళ్ళీ బిపిన్ వాళ్ళ ఫాదర్ మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ టైంలోనే తల్లి నుంచి దూరంగా బిపిన్ని తీసుకొచ్చేశాడు. బిపిన్ చాలా ఏడ్చేవాడు వాళ్ళ మదర్ గుర్తుకొచ్చి. అసలు తనకి ఏం అర్థమయ్యేదే కాదు, అంత చిన్న వయసులోనే తనని తల్లి నుంచి దూరం చేశాడు. అది ఏం చేయాలో అర్థం కాక వాడే ఏడ్చుకుంటూ ఉండేవాడు. సో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే తను పెద్దమ్మ అవుతుంది కదా, తనకి రెండో తల్లి, తను ఏమంటుంది, సరే ఇక్కడే పడి ఉంటాడులే, మన దగ్గరే ఉంటాడు, ఉండని వాడిని తర్వాత ఏదైనా చూద్దాం వాడి గురించి అని చెప్పి వాళ్ళ దగ్గరే ఉంచేస్తారు. వాడిని ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఏదో ఒకటి అంటూ ఉండేవారు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉండేవారు, కొడుతూ ఉండేవారు. వాడు బాగా ఏడ్చేవాడు. వాళ్ళ మదర్ ఎంత గుర్తొచ్చినా సరే ఏం చేయలేని సిచ్యువేషన్, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని వయసులో ఉన్నాడు వాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ తర్వాత బిపిన్ వాళ్ళ ఫాదర్కి అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్కి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత ఆ అబ్బాయిని ఒక మహారాజులా చూసుకునేవాళ్ళు, వీడిని మాత్రం ఇష్టం వచ్చినట్టు నీచంగా చూసేవాళ్ళు. అది వాడికి నచ్చేది కాదు అస్సలు. ఒకరోజు వీడు 8th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మీరు చేస్తుంది నాకు నచ్చట్లేదు, మీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, నేను దీన్ని డిజర్వ్ చేయను, నన్ను మంచిగా చూసుకోవాలి మీరు, అది ఇదని వాళ్ళ ఫాదర్ ముందు గట్టిగా అరిచేసరికల్లా వాళ్ళ ఫాదర్ వాడిని కొట్టి రూమ్లో పడేసి 2 రోజుల వరకు ఫుడ్ పెట్టకుండా అలానే ఉంచాడు. ఇలా బిపిన్ ఎన్నిసార్లు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్లో కూడా వీళ్ళ ఫ్యామిలీ గురించి అంతా తెలిసి బిపిన్ని ఒక రకమైన టార్చర్, అది ఏడిపిస్తూ ఉండేవాళ్ళు కదా, ఆ టైప్లో చేస్తూ ఉండేవారు. వీటన్నిటి ప్రెషర్లో బిపిన్లో ఉన్న ఆ ఎంపతి అనేది ఉంటుంది కదా, ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి. వాడి గుండె ఒక బండరాయిలాగా మారిపోయింది. కోపం తప్ప వాడికి ఇంకా ఏదీ లేదు. ఇలాంటి స్టేజ్కి తను వెళ్ళిపోయాడు. ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి తొందరగా వచ్చేసాడు. ఇంట్లో వాళ్ళ తమ్ముడు, అంటే వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడు అక్కడ కూర్చుని ఉంటే, ఏంటి తొందరగా ఇంటికి వచ్చావంటే, ఏం లేదని చెప్పి బిపిన్ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. టీవీ చూస్తున్న వీడు అనుకుంటాడు లోపల ఎవరు లేరు కదా, వీడెవరితో మాట్లాడుతున్నాడని లోపలికి వెళ్ళి చూస్తే, రా నీకోసం ఎదురు చూస్తున్నా అని కత్తి తీసుకుని వాడిని పొడి చేస్తాడు. వాడు అక్కడే స్పాట్లో డెడ్ అయిపోతాడు. వీడు డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని స్నానం చేసి ఫ్రిడ్జ్లో స్వీట్స్ ఉంటే ఆ స్వీట్స్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. ఆ స్వీట్స్ తింటున్నప్పుడు వాళ్ళ పెద్దమ్మని తిడతాడు. దీనమ్మ దీనికి ఎన్నిసార్లు చెప్పినా అక్కడి నుంచే స్వీట్స్ తీసుకొస్తుంది, చండాలంగా ఉంటాయి ఈ స్వీట్స్, ఛీ థూ అని చెప్పి ఆ స్వీట్స్ని అక్కడే పక్కన పడేస్తాడు. వెంటనే కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ తెరిచి చూస్తే వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వస్తుంది. తను అంటుంది, ఏంద్రా ఈరోజు తొందరగా ఇంటికి వచ్చినావు నువ్వు అంటే, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది పెద్దమ్మ అని. తను ఇలా వెనక్కి తిరిగే లోపే కత్తి తీసుకుని తనని వెంటనే ఒక 5 సార్లు పొడి చేస్తాడు. తను కూడా స్పాట్లో కింద పడిపోతుంది. తను ఇలా ఊపిరి ఇలా తీసుకుంటూ ఉంటుంది. తన మెడ దగ్గరికి వెళ్ళి మెడని ఇలా కోసేస్తాడు. తన రక్తం మొత్తం అక్కడ ఫ్లోర్ పైన పడి ఉంటుంది. అక్కడక్కడ మరకలు ఉంటాయి. తనని తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయి దగ్గరే పడేస్తాడు. మళ్ళీ వెళ్ళి అదంతా క్లీన్ చేసుకుని డ్రెస్ సోఫాలో వచ్చి కూర్చునే టైం కల్లా కాలింగ్ బెల్ మోగుతుంది. ఈసారి వాళ్ళ నాన్న లోపలికి వస్తాడు. వాళ్ళ నాన్న ఏదో ఆలోచిస్తూ ఇట్లా మెడ ఇట్లా అనుకుంటూ అక్కడికి వచ్చి సోఫాలో కూర్చుని ఉంటాడు. పక్కన అక్కడ కనిపిస్తున్న ఆ రక్తాన్ని, ఆ మరకల్ని అంతగా పట్టించుకోకుండా ఇట్లా ఉంటాడు. ఇంతలో వీడొచ్చి బిపిన్, నాన్న తీసుకోండి స్వీట్ అని చెప్పి ఇలా స్వీట్ ఇస్తాడు. వెంటనే వాళ్ళ నాన్న ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా పొడుస్తాడు. పొడిచిన వెంటనే వాళ్ళ నాన్న, ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటాడు. మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం గట్టిగా లోపలికి దింపుతాడు. దింపిన తర్వాత అంటాడు, నొప్పిగా ఉందా నాన్న, మీరేం బాధపడకండి, మీరు నాకు పెట్టిన నొప్పి ముందు, ఆ బాధ ముందు ఇదేమంత బాధగా అనిపించదు, ఇదేమంత పెయిన్ కాదు, చాలా తక్కువ ఇది అని చెప్పి వాళ్ళ నాన్నతో ఇట్లా అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న వాడి గొంతుని ఇలా పట్టుకుని గోడ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా గట్టిగా గోడ కొడుతూ 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 వాడు తల పగిలిపోయేంత వరకు బిపిన్ని కొడుతూనే ఉంటాడు. వాడు మొత్తం కింద పడిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇలా పక్కకెళ్ళి గోడ కొరిగి ఇలా కత్తిని ఇలా తీద్దామని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పక్కన నుంచి ఒక పెన్సిల్ లాంటిది తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్కి ఇలా గట్టిగా గుచ్చేస్తాడు. అక్కడే వాళ్ళ ఫాదర్ స్పాట్లో అయిపోతాడు. ఆ తర్వాత బిపిన్ కూడా పడిపోతాడు. పోలీసులకు తెలుస్తుంది. పోలీసులు అందరూ వచ్చి అక్కడంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇదంతా వాళ్ళ ఫ్యామిలీలోనే జరిగిందని చెప్పి కేసు మొత్తాన్ని కంప్లీట్ చేస్తారు. కొద్ది రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీళ్ళ రిలేటివ్స్, పాత రిలేటివ్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళే ఈ జిత్తు అండ్ ఉమా. వాళ్ళిద్దరికి అప్పటికి అబ్బాయి పుట్టలేదు. సో వాళ్ళు మేము ఈ ఇంటిని తీసుకుంటామని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వస్తారు. మేము చూసుకుంటామని చెప్పి ఆ ఇంట్లో నార్మల్గానే ఉండడం స్టార్ట్ చేశారు. ఒక 8 years అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు ఈ సమస్య వస్తుంది అని చెప్పి వాళ్ళ మదర్ ఈ స్టోరీ మొత్తాన్ని చెప్పి ఆ ఐపీఎస్ టీమ్ని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు అంటారు, ఆత్మలకి, వాళ్ళ ప్రపంచానికి, మన ప్రపంచానికి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ సమయంతో అసలు సంబంధం లేదు. ఇక్కడ మనకి 8 సంవత్సరాలు అవ్వచ్చు, వాళ్ళకి అది 8 సెకండ్లలా ఉండొచ్చు, 8 నిమిషాల్లో ఉండొచ్చు. వాళ్ళకి జరిగింది నిన్ననే జరిగినట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి మధ్య ఉన్న గోడ చిన్నగా తొలగినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి మేము ఇక్కడే ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాయని చెప్పి వాళ్ళతో అంటాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, మేబీ ఇది బిపిన్కి సంబంధించిన స్పిరిట్ ఏమో అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్తారు. హర్షతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ టీం మొత్తం హర్షని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. చెప్పు నాన్న, హర్ష ఏంటి అది ఇది అని అడుగుతూ ఉంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడు. ఆ టీం మెంబర్స్లో ఒకడు, బిపిన్ ఇది నువ్వేనా, చెప్పు, మాట్లాడు అని అంటాడు. అప్పుడు వాడు తల పైకి లేపుతాడు. వాళ్ళందరికీ అర్థమవుతుంది అతని లోపల ఉన్నది బిపిన్ స్పిరిట్ అని. వాళ్ళు బిపిన్ని ఈ విధంగా అడుగుతారు, వీళ్ళు నీ పేరెంట్స్ కాదు, వాళ్ళని ఎందుకు నువ్వు హింసిస్తున్నావు, వీళ్ళు నీ పేరెంట్స్ కాదు, వాళ్ళు ఎప్పుడో అయిపోయింది, నీ పగ తీరిపోయింది, నువ్వెందుకు వీళ్ళ వెనకాల పడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళంతా ఒక హ్యాపీ ఫ్యామిలీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను,
వాళ్ళని చంపేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ విధంగా బిపిన్ అనడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్సోసిజం ట్రై చేస్తున్నారు, వాళ్ళు దాన్ని తరమడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. వెంటనే వీళ్ళు బయటకు వెళ్ళి, మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇంకా ఇంట్లో ఏమన్నా ఉన్నాయా, ఉంటే తీసి పడేయండి అంటూ ఉంటారు. లేదండి, దివాళీ అప్పుడే వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ కూడా స్టోర్ రూమ్లో ఉంటే వాటన్నిటిని తీసుకెళ్ళి బయట పడేసాము. అదే రూమ్ని మంచిగా డెకరేట్ చేసి హర్షాని పడుకోమని చెప్పి అక్కడ అన్నాము. వాడు ఆ రూమ్ యూజ్ చేసుకుంటున్నాడు. అప్పటి నుంచే ఇదంతా జరుగుతుంది. షూర్ అండి, 100% మేమైతే ఆ వస్తువులన్నీ తీసుకెళ్ళి పడేసాము, మా ఇంట్లో ఏమీ లేవు అంటారు. లేదు లేదు, చాలా కేసెస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరు మర్చిపోయి ఉంటారు, ఏదైనా ఉందేమో ఒకసారి వెతకండి ఇల్లంతా అంటారు. అందరూ కూడా ఇల్లు వెతుకుతూ ఉంటారు. ఈ ఐపీఎస్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తారు. ఎందుకంటే ఎక్కువగా ఆ రూమ్లోనే యాక్టివిటీస్ జరిగాయి కదా, వాళ్ళంతా వెతుకుతూ ఉంటారు. ఈ డ్రాయింగ్ రూమ్లో ఒక సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ కింద మొత్తం అండర్లో ఒక బుక్స్ కింద ఒక డైరీ ఉంటుంది, 2002కి సంబంధించింది. ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే బిపిన్ పేరు రాసి ఉంటుంది. దాంట్లో బిపిన్ పడ్డ కష్టాలు, వాళ్ళ పేరెంట్స్ పెట్టినప్పుడు వాడి ఫీలింగ్స్, వాడెంత బాధపడ్డాడో అవన్నీ కూడా దాంట్లో రాసి ఉన్నాయి. దాన్ని చూసిన తర్వాత, చదివిన తర్వాత, సో ఇందుకే ఇదంతా జరుగుతుంది, ఫస్ట్ తీసుకెళ్ళి ఈ డైరీని కాల్ చేయండి అంటారు. బయటికి తీసుకెళ్ళి ఆ డైరీని కాల్ చేసిన తర్వాత రూమ్లో ఉన్న హర్ష స్లోగా కామ్ డౌన్ అవుతాడు. వాడు నిద్రపోవడం స్టార్ట్ అవుతుంది. కానీ ఫుల్ ఫీవర్ రావడంతో వెంటనే డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి, ఏం ప్రాబ్లం లేదు, ఈ ట్యాబ్లెట్స్ వాడండి, రేపటికల్లా తగ్గిపోతుందంటే ఆ విధంగానే ట్యాబ్లెట్స్ వాడతారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఐపీఎస్ టీమ్ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంది. అబ్బాయి హర్ష లేచేసరికల్లా వాళ్ళు ఇలా కళ్ళ ముందు ఉన్నారు. నాన్న ఇప్పుడు అంతా ఓకే కదా అంటే, ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు అని అంటాడు. అన్న తర్వాత, బేటా నీకు ఆ డైరీ ఎక్కడ దొరికిందంటే, ఆ స్టోర్ రూమ్లో నాకు ఆ డైరీ దొరికింది, బాగుందని చెప్పి నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఈ అన్నయ్య వచ్చాడు, అన్నయ్యతో మాట్లాడుతున్నాను, అన్నయ్య నన్ను ఇట్లా బాగా బయటికి తీసుకెళ్ళాడు, మాట్లాడుకునే వాళ్ళం మేము అని అంటారు. అప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది ఇదంతా కూడా ఆ డైరీ వల్లే జరిగిందని. ఆ తర్వాత కూడా వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. ఈ విధంగా ఐపీఎస్ టీమ్ ఆ కేసుని సాల్వ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో ఇది వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్. అండ్ ఈ హాంటింగ్స్ అనే పుస్తకంలోంచి ఇదే లాస్ట్ స్టోరీ. దీని తర్వాత నేను ఇంకా వేరే ఎపిసోడ్స్ని చేస్తూ ఉంటాను, డిఫరెంట్ స్టోరీస్ని చెప్తూ ఉంటాను. సో ఈ వీడియోలో చెప్పిన స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ పక్కనే మీకు మామిడి చెట్టు అనే ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని కనుక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.